అమ్మ నువ్వులు కదనే నేను ఆమెతో నూనె అని చెప్పినా ఆమె ఆమె రామంటున్నావు ఆమె ఆమె దుకాణం ఆమె నువ్వుల్లోనే అనేసరికి నువ్వుల్లోనే లేదని చెప్పేసి పంపించేసింది. ఓరి కోడి మీద రోడా నువ్వుల నూనె కాదురా మంచి నూనె చెప్పిన నేను. ఏమో అమ్మా నేను పోతుంటే సరిగినలేదు. సరేగానే ఆకలి అయితే ముందు అన్నం వేసుకురాపో తిన్నాక పోయేస్తా గానీ. నువ్వేం తిండి పోతావు ఇవిరా పొద్దున్నే గిన్నె ఉప్మా తినిపోయాను అప్పుడే 11 కాకముందుకు ఆకలిస్తుందా? అమ్మా నేను తిన్నది ఉప్మానే ఊతప్పలు కాదు. ఇట్లా తినగా అట్లా అదిగిపోతుంది. ఏమో కొడుక నీకే ఎరక పొద్దున జావ తాగినా ఉప్మా తిన్నా 2 గంటల వరకు మాకైతే ఆకలి కాదు. నీకు పిశాచి పట్టిందో ఆకలి దయ్యం పట్టిందో ఏమో మరి నాకైతే అర్థమైతలే. అమ్మా ఎంగుబాయనే నేను రోజుకి 10 సార్లు తిన్నా ఆకలి అవుతుంది. పోయి అన్నం వేసుకురాపో. ఏందమ్మా కొడుకు అన్నం పెట్టవా? పెడతా కొడుక ఎందుకు పెట్టా ఉత్తపు వండినా అది పెట్టుకరానా? నేనేమన్నా సప్పడి కాదా సప్పడి పోవు తిన్నేకి అలా కూరేసుకొని రా కదా కొడుక నువ్వు నూనె తీసుకొస్తున్నావు కదా నేను కూర వండేది. నూనె పొద్దున పోమ్మని చెప్తే నువ్వు ఇంతవరకు నూనె తీయలేదు. కూర ఎట్లా ఉండాలరా? పో కొడుక పో నూనె తీసుకురా పో. అమ్మా నేను నూనె తీసుకొచ్చి నువ్వు కూర వండేసరికి చీకటి అవుతుంది కానీ నేను మా దోస్తు గారి వాళ్ళ ఇంటికి కాడ తింటానికి పోతున్నా. అట్లే నాకు పని ఉంది పోయేసరికి పోతున్నా. బాయ్ పోరా పో నువ్వు వచ్చేవరకు మళ్ళీ ఏ రాత్రి అవుతుందేమో. ఓ పని చేత కాదు ఓ పెళ్లి చేసుకోవడం చేత కాదు ఏందో నాకు ఏషం. పోతా పోయినా నూనె తీసుకొని రా నా సాయంత్రానికి.